గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసముంచు వానిలోని జీవ జల నదులు పారుననే వాక్యం చెప్తున్నాడు. ఈ జీవ జల నదులు అంటే ఏంటి? వాట్ ఈజ్ లివింగ్ వాటర్? లివింగ్ వాటర్ అంటే ఏంటి అనేది మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని నీళ్లతో పోల్చిన సందర్భం మనం చూస్తున్నాం. వాక్యముతో ఉదక స్నానము చేయించబడాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నారు. సంఘాన్ని దేవుడు వాక్యముతో ఉదక స్నానం చేయించాడు. వాటర్తో పోల్చాడు దేవుని యొక్క వాక్యాన్ని. కానీ ఇక్కడ జీవజలం, జలం వేరు, జీవజలం వేరు. దేవుని వాక్యము ఆయన యందు ఎవరైతే దప్పిక కలిగి ఆయన దగ్గరికి వస్తారో, ఆ దప్పికతో ఉన్న వారికి దేవుని వాక్యము దప్పిక తీర్చి, ఆ వాక్యము ఆ యొక్క వ్యక్తిని శుద్ధి చేసి, ఆ వ్యక్తిని విశ్వాసంలో బలపరచక, ఆ యొక్క విశ్వాసము జీవజల నదిలోనికి నడిపిస్తుంది. ఇక్కడ వాటర్ అండ్ లివింగ్ వాటర్. వాటర్ అనేది దేవుని వాక్యంతో పోల్చితే, లివింగ్ వాటర్ అనేది పరిశుద్ధాత్మతో పోల్చబడింది బైబిల్లో. వాటర్ కావాలి అంటే, దేవుని వాక్యము యొద్దకు రావాలి అంటే, ముందు మనకి దప్పిక ఉండాలి, తెలుసుకోవాలని దప్పిక ఉండాలి. వాక్యం పట్ల దప్పికున్నప్పుడు దేవుని వాక్యం మన దప్పికను తీర్చడం మాత్రమే కాదు, మనలో యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే, ఆయన యొద్దనున్న జీవజలమైన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే చదవబడిన వాక్యంలో, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వానికే జీవజలమైన పరిశుద్ధాత్మని దేవుడు మన హృదయాల్లో నింపుతాడు. మరి ఆ యొక్క విశ్వాసం మనలో ఉండాలంటే మనకి ఏం కావాలా? వినుట ద్వారా విశ్వాసము వాక్యము ద్వారా విశ్వాసం కలుగుతుంది. మరి వాక్యం మన దగ్గరికి రావాలంటే ఏం కావాలా? దప్పిక కావాలి. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. దప్పికతో, దేవా నాతో మాట్లాడు, నన్ను శుద్ధి చెయ్యి, నాతో మాట్లాడి నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించు అనే దప్పికతో మనం ఎప్పుడైతే వస్తామో, దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఆ దప్పిక ఎప్పుడు వస్తుందంటే, అనారోగ్యం వచ్చినప్పుడో, ఆపద వచ్చినప్పుడో, లేక కష్టాలు, నష్టాలు, శోధనలు, శత్రువులతో ఉన్నప్పుడో, దిక్కులేని స్థితిలో, అప్పుడు దేవుడు అంటే దప్పిక వస్తుంది. అప్పుడు దేవుని వాక్యం మనలను శుద్ధి చేస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది. ఆ యొక్క విశ్వాసము శుద్ధి చేయబడి విశ్వాసంలో బలపరచబడిన వ్యక్తికి దేవుడు జీవజలం ఇస్తాడో, అదే ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మ. ఆ యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడు, మన హృదయంలో ఉన్న మలినాల్ని తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి నిత్యము ప్రభు కొరకు ఫలించేలా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా, ప్రభువా నీ పరిశుద్ధాత్మని జీవజలము నాలో ప్రవహింపచేయి నాయన. నాలో నిర్జీవమైన, నన్ను ఆత్మీయంగా పతనం చేస్తున్న పాపాలని చంపివేయి నాయన. నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీ వాక్యం అనే జలముతో శుద్ధి చేయి. నీ జీవజలమైన నీ పరిశుద్ధాత్మతో నన్ను శక్తిమంతునిగా మార్చి నన్ను పరిశుద్ధంగా జీవింపచేయి ప్రభు అని యేసయ్యను అడుగుదాం. యేసయ్య కృపలో అట్టి భాగ్యాన్ని మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనములో, నీ యందు విశ్వాసముంచు వానికి జీవజలం ఇస్తానన్నావు. మాకు విశ్వాసము కావాలంటే మమ్మల్ని శుద్ధి చేసే జలమైన నీ వాక్యము ద్వారా మాత్రమే సాధ్యము. కనుక అయ్యా, నీ వాక్యమునకు మేము దప్పికతో వచ్చి, నీ వాక్యముతో శుద్ధి చేయబడిన వారమై, విశ్వాసముతో నీ పాదాలు పట్టి, నీ యొక్క పరిశుద్ధాత్మను బహుమానముగా పొందుకుని, నీ కృపలోనే ప్రతి పాపము నుండి రక్షింపబడి, ప్రతి నిర్జీవ క్రియలను లయపరిచి, నీ జీవాన్ని మాలోనికి పంపి మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేయమని, శారీరకంగాను ఆత్మీయంగాను మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేసి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిములాడి వినయముతో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు,
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం త్రియేక దేవుని దీవెన మనపై దిగి వచ్చి మనం జీవజలముతో రక్షించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.